మామ నాకు నాకు పిఓపి గణపతి కొనబుద్ధి. అమ్మ వాళ్ళు నాకు మట్టి గణపతి కొనిస్తున్నారు. ఏది బెస్ట్? వాసు, పిఓపి గణపతులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి, కానీ పిఓపికి శక్తి అనేటువంటిది ఉండదు. నీకు తెలుసా, మనం విత్తనం అనేటువంటిది మట్టిలో పెడితే మొలకెత్తుతుంది. అంటే మట్టికి ప్రాణశక్తి ఉంటుంది. ప్రాణశక్తి ఉండేది మట్టి. పిఓపిలో నువ్వేదైనా విత్తనాలు పెట్టు 50 రోజులైనా 100 రోజులైనా మొలకలెత్తవు. అంటే పిఓపిలో శక్తిని తీసుకునే శక్తి లేదు, శక్తిని పెంచే శక్తి లేదు పిఓపిలో. పిఓపి అనేటువంటిది వేస్ట్. అదే నువ్వు మట్టిలో గనక ఏ విత్తనం పెట్టినా రెట్టింపు మనకు శక్తినిస్తుంది, చెట్టునిస్తుంది. ఒక విత్తనం పెడితే మహావృక్షం అవుతుంది. అందుకే మట్టితో గణపతిని చేసి పూజ చేస్తే మనం చెప్పే మంత్రాలన్నీ కూడా ఆ మట్టి గ్రహించి ఆ శక్తిని తిరిగి మనకు అందిస్తాయి. ప్రాణశక్తి ఉండేది మట్టిలోనే. ఈ మట్టిలో చైతన్యం అనేది ఉంటుంది. అందులో గణపతి ప్రాణశక్తికి సంకేతం కాబట్టి మట్టి గణపతిని పూజించడమే చాలా అద్భుతమైనటువంటి అనుగ్రహము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అట్రాక్షన్ అంటే పిఓపి చూడటానికి బాగుంటుంది కానీ అది ఎందుకు పనికిరాదు. మట్టి గణపతి చూడటానికి బాగుంటుంది, శక్తి బాగుంటుంది. మట్టి గణపతిని మాత్రమే పూజించు వాసు. పిఓపి గణపతిని మామూలుగా ఇంట్లో పెట్టుకోవచ్చు, కానీ పిఓపి గణపతి యొక్క పూజ పనికి రాదు. మట్టి గణపతితో పూజిస్తేనే మట్టి గణపతి మనకు బుద్ధిని, శక్తిని అన్నిటినీ కూడా అనుగ్రహిస్తాడు. నువ్వు పిలిస్తే పలుకుతాడు, మాట్లాడుతాడు, అనుగ్రహిస్తాడు, ఆదుకుంటాడు. నిన్ను అన్ని రకాలుగా ముందుంచేది మట్టి గణపతే వాసు.